వెనిజులా హైపర్ ఇన్ఫ్లేషన్ నుంచి ఎలా బయటపడింది? హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే నెలకి 50% పైగా ధరలు పెరిగిపోవడం. అలాంటి సిట్యుయేషన్ నుంచి వెనిజులా ఎలా బయటపడిందో ఇవాళ తెలుసుకుందాం. వెనిజులాలో హైపర్ ఇన్ఫ్లేషన్ వల్ల మనీ తన వాల్యూని గంటల్లో, నిమిషాల్లోనే కోల్పోయేది. ఎలా అకౌంట్‌లో సాలరీ పడితే గంటల్లోనే దాని విలువ తగ్గిపోయేది. బికాస్ ఆఫ్ దిస్ వెరీ హై ఇన్ఫ్లేషన్. సో దీనివల్ల వెనిజులా ప్రజలు ఏం చేశారో తెలుసా? వెనిజులా కరెన్సీని వాడడం ఆపేశారు. దాని బదులుగా అమెరికన్ డాలర్స్‌ని వాడడం మొదలుపెట్టారు. ఒక వ్యాపారం చేసుకునేవాడు పేమెంట్స్ డాలర్స్‌లో ఇస్తేనే తీసుకుంటాను. నాకు వెనిజులా కరెన్సీ వద్దు అన్నాడు. ఎంప్లాయీస్ మాకు సాలరీస్ డాలర్స్‌లో ఇవ్వండి అని అడిగారు. సో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా వెనిజులా కరెన్సీని పక్కన పడేసి దాని ప్లేస్‌లో అమెరికన్ డాలర్స్‌తో చేయడం అనేది మొదలైంది. అయితే మీకు డౌట్ వస్తుంది. అమెరికన్ డాలర్స్ ట్రాన్సాక్షన్ చేయాలంటే అన్ని డాలర్స్ ఎక్కడి నుంచి వస్తాయని. చాలామంది వెనిజులా వాళ్ళు వెనిజులా నుంచి ఎమిగ్రేట్ అయ్యి బయట దేశాలకు వెళ్ళి సంపాదించి అక్కడ సంపాదించిన డాలర్స్‌ని ఫిజికల్ డాలర్స్‌ని ఆన్‌లైన్‌లో కాదమ్మా, ఫిజికల్ డాలర్స్‌ని వేరు వేరు రూట్స్‌లో వెనిజులాకి తీసుకొచ్చారు. ఆ రకంగా ఓవర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వెనిజులాలో డాలర్ యొక్క సర్క్యులేషన్ పెరిగింది. ఆల్మోస్ట్ అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా క్యాష్ బేస్డ్ దట్ టు డాలర్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్‌గా మారాయి. దీనివల్ల వెనిజులా కరెన్సీకి డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వెనిజులా సెంట్రల్ బ్యాంక్ కూడా కరెన్సీ ప్రింటింగ్ ఆపేసింది. దీనికి తోడు వెనిజులా గవర్నమెంట్ కూడా ఎక్స్‌పెండిచర్స్ తగ్గించింది, సబ్సిడీస్ కట్ చేసింది. ఈ రకంగా ఫిస్కల్ డెఫిసిట్ కూడా చాలా వరకు తగ్గడం అనేది జరిగింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ కరెన్సీకి ఉన్న డిమాండ్ తగ్గడం వల్ల, ప్రింటింగ్ తగ్గిపోవడం వల్ల దాని సప్లై కూడా కంట్రోల్ అయింది. ఇన్ఫ్లేషన్ స్లోగా నెమ్మదిగా అదుపులోకి వచ్చింది. దీన్నే డీఫాక్టో డాలరైజేషన్ అంటాం. అంటే అఫీషియల్‌గా డాలర్ వాడాలని ప్రభుత్వం చెప్పకపోయినప్పటికీ కూడా అనఫీషియల్‌గా ప్రజలు, వ్యాపారులు, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా డాలర్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ రూపంలో చేయడం వల్ల, డాలర్ అనేది ఒక స్టేబుల్ కరెన్సీ అవ్వడం వల్ల మెల్లగా ప్రైస్ స్టెబిలిటీ అనేది రెస్టోర్ అయింది. ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అయింది.